ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోసం మాట్లాడితే ఆయన నిర్మల్లో మొన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అని మొన్నటిదాకా మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, రైతులు నష్టపోతున్నారు దిల్వర్పూర్ రైతులు అని చెప్పి రైతుల కోసం నిరాహార దీక్షలు చేసిండు, కొట్లాడిండు, పోలీస్ కేసులు అయినాయి, రైతులతో పాటు నిరసన ర్యాలీలు కూడా వేసిండు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు అమ్మింది ఎవరు అంటే మళ్ళీ ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం భూములు అమ్మింది ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని. తర్వాత అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టద్దని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడింది ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మళ్ళీ ఎమ్మెల్యే అయినాక ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని చెప్పి రైతులు కొట్లాడుతుంటే, రైతుల మీద కేసులు అవుతుంటే, రైతుల మీద నిరసనలు అవుతా అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కనీసం ఆ రైతుల పక్షాన చూసేది లేదు, రైతుల కోసం మాట్లాడేది లేదు. రైతుల విషయంలో నోరు మీద పరిస్థితి ఈరోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు. అంటే భూములు అమ్మింది ఈయననే, మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొట్లాడింది ఈయననే ఫ్యాక్టరీ వద్దని, ఈరోజు ఎమ్మెల్యే అయినాక అక్కడ ఫ్యాక్టరీ పెడతాను నోరు మీద. అంటే ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటే ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఆయన నోరు మెదపలో ఆలోచించాల్సిన అవసరం.